రాష్ట్రంలో 30 డీఈఓ పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయ కక్షతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. సిద్దిపేట రెడ్డి సంఘంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం 3 రెగ్యులర్ డీఈఓలు ఉన్నారని, ఇక 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. జిల్లాలో జిల్లాలో పనిచేస్తూ అందరి మండలంలో ప్రేమను పొందేటువంటి ఒక మంచి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. నార్మల్గా సొంత జిల్లాలో డీఈఓగా పనిచేసే అవకాశం ఇవ్వరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మా సిద్దిపేట ముద్దుబిడ్డ, మా తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ, మా జిల్లాలో అవకాశం ఇస్తే మంచి సేవలు అందిస్తారని చెప్పి ఆ రోజు సత్యనారాయణ గారితో మాట్లాడి సిద్దిపేట డీఈఓగా వారికి అవకాశం ఇచ్చింది. దాదాపు 4 సంవత్సరాలు సొంత జిల్లాలో సేవలు అందించేటువంటి అవకాశం బహుశా చాలా కొద్ది మంది డీఈఓలకే దొరుకుతుంది. అందులో ఒకడు మన శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు ఆయన మీద ఎందుకు ఎక్కువ ప్రేమ అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా సిద్దిపేట జిల్లా ఫస్ట్ ఉండాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకులు రావాలి సిద్దిపేట జిల్లాకని ఎవ్రీ ఇయర్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాదాపు వరుసగా 6 సంవత్సరాలు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచింది. 6 సార్లు అగ్రగామిగా నిలిస్తే అందులో 3 సార్లు ఆ గంటలో డీఈఓగా శ్రీనివాసరెడ్డి గారికి భాగస్వామ్యం దొరకడం, వారి విశేషమైనటువంటి కృషి ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారు ఎంతో పట్టుదలతో ఎవరి మనసు కూడా నొప్పించకుండా అటు విద్యాశాఖ అధికారులతో గాని, ఉపాధ్యాయులతో, ప్రధానోపాధ్యాయులతో, ప్రజాప్రతినిధులతో అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ప్రభుత్వం మారినా కూడా అదే పద్ధతుల్లో చక్కగా విద్యా సంక్షేమం కోసం, విద్యా అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎంతగానో బాగా కృషి చేశారు. చివరిలో అయితే స్పోర్ట్స్ కూడా వారే జిల్లా అధికారిగా పనిచేశారు. అటు విద్యాశాఖ అధికారిగా, స్పోర్ట్స్ అధికారిగా కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. చాలా సంతోషం. గతంలో నేను మన ఊరు మనబడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో వేగంగా పనులు చేయించడానికి ఎప్పటికప్పుడు వెంట